పడమర దిశ ముఖము ఉన్న శైవ క్షేత్రాలలో కాల్వబుగ్గ ఆలయం ఎంతో చారిత్రాత్మకమైనది. పరశురాముడు నిర్మించిన ఈ క్షేత్రంలో జంట నందులు, సహజ సిద్ధంగా పారే నీటి కోనేరులు ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. మహాశివరాత్రి, కార్తీక మాసంలో కోనేరులో భక్తులు పుణ్యస్నానాలు చేసి శ్రీ బుగ్గ రామేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈ ఆలయం సమీపంలో బోర్లు వేయడం వల్ల కోనేరులో జలధారల ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో కార్తీక మాసంలో భక్తులు పుణ్యస్నానాలకు దూరమవుతున్నారు. వేసవిలో అయితే ఏకంగా కోనేరే ఎండిపోతున్న పరిస్థితి. శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో కలదు. మహా తపస్సంపన్నుడు జమదగ్ని, మహాపతివ్రత శిరోమణి రేణుకాదేవి పుణ్య దంపతుల సప్తమ కుమారుడు, అవతార పురుషుడైన శ్రీ పరశురాముడు తన తండ్రిని సంహరించిన క్షత్రియ రాజులను 21 పర్యాయములు దేశ నలుమూలలా శోధించి వారిని నిర్మూలం గావించి తన దోష నివృత్తి కొరకు పుణ్యక్షేత్రములను సందర్శిస్తూ నిర్మించిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రాంతము ముద్దనూరు కాల్వసీమగా పిలువబడింది. ఈ క్షేత్రమునకు ఉత్తర వాయుదిశన ఉన్న నీటి బుగ్గ ద్వారా ప్రవహించే నీరు ఆలయ సమీపంలోని హుస్సేనాపురం కాల్వ గ్రామాల భూములను చేరుతోంది. ఈ నీటి బుగ్గ వలన ఈ ప్రాంతమును కాల్వ బుగ్గ అని, ఈ క్షేత్రంలోని మూల విరాట్ కు బుగ్గ రామేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. అయితే ఏ శైవ క్షేత్రంలోనైనా శివలింగానికి ఎదురుగా ఒక నంది విగ్రహం ఉండటం సర్వసాధారణం. అయితే శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి వారి ఎదురుగా జంట నందులు ఉండటం విశేషం. అదేవిధంగా ఆలయ సమీపంలో దూరుడు గుండు, చిన్న బుగ్గ ఇక్కడి చారిత్రాత్మక విశేషాలు. పరశురాముడు స్థాపించిన ఈ ఆలయంలో గల 2 కోనేరుల్లో నిత్యం ఏకధారగా నీరు బుగ్గల రూపంలో ఉబికి వస్తూ ఉంటుంది. ఇదే తరహాలో మహానంది, యాగంటి ఆలయాలలో కూడా ఎన్నో ఏళ్ల నుంచి నేటికి జలధారలు నిత్యం ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో కల 2 కోనేరుల్లో కొంతకాలం నుంచి జలధారల ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆలయ సమీపంలోని పొలాలలో రైతులు అధికంగా బోర్లు వేయటం వలన క్షేత్రంలోని 2 కోనేరుల్లో గల నీటి బుగ్గల ప్రవాహంపై ప్రభావం చూపుతోంది. గత కొన్నేళ్ల నుంచి ఈ పరిస్థితి ఉండటం వలన క్షేత్రంలోని 2 కోనేరులు ఎండాకాలంలో ఎండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల భక్తులకు ఉన్న స్నానాలు కరువయ్యాయి. అయితే దీనివల్ల భక్తులకు ఈ కోనేరులో స్నానం చేసే భాగ్యం లేకుండా పోయింది. అయితే ఆలయానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు పైప్ లైన్ల ద్వారా కోనేరులోకి నీరును నింపుతున్నారు. సాధారణంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీ బుగ్గ రామేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అలాగే కార్తీక మాసంలో ప్రతి ఏటా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కోనేరుల్లో వేకువజామున పుణ్యస్నానాలు చేసి శ్రీ బుగ్గ రామేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇచ్చట శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి వారిని పరశురాముల వారు ప్రతిష్ఠించినట్టు శిలాశాసనముల ద్వారా తెలుస్తున్నది. స్వామి కింది నుంచి నీటి బుగ్గ ఉండడం వల్ల బుగ్గ అని, పరశురాముడు ప్రతిష్ఠించడం వల్ల రామేశ్వరం అని బుగ్గ రామేశ్వరం అని పేరు. అన్ని శివాలయములు తూర్పు ముఖంగా ఉంటే ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉన్నారు. ఏ శివాలయం పైన ఒకే నంది ఉంటుంది. ఇక్కడ 2 నందులు విశేషం. స్వామి యొక్క వాహనంగా ఒకటి, ధర్మానికి ప్రతిగా ఒకటి ప్రతిష్ఠించినట్టు శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. శ్రీ భ్రవరాంబాదేవి వారికి శ్రీచక్ర ప్రతిష్ఠ కూడా కావించబడింది. ఇది 1980లో శ్రీ కంచి కామకోటి జగద్గురు పరమాచార చంద్రశేఖర స్వామి వారు ప్రతిష్ఠ కావించినారు. ఈ ఆలయాన్ని అర్ధమండపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించినారు. ఈ ఆలయానికి మాన్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు సమర్పించినట్టు శాసనముల ద్వారా తెలుస్తున్నది. ఇచ్చట 2 నందులు ఉన్నాయి. ఈ నందుల యొక్క చరిత్ర పైన కొండపైన
ఇక్కడ పాలకులు అనే గ్రామం ఉంది. కొండపైన ఆ గ్రామంలో ఆ గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి భూముల్లో మేతకు వెళ్ళేవని, అచ్చట రైతు ఒకసారి కావిడి కాస్తే ఆ నందులను తరుముకుంటూ వస్తే ఆ నందుల గుండు పెద్ద గుండు అడ్డం రావడంతో ఆ గుండు ద్వారా దూరి కింది దుంకి వచ్చినాయి. 1 కిలోమీటర్ మేర పెద్ద నంది యొక్క పాదములు, చిన్న యొక్క నంది పాదములు ముద్రలు పడి ఉన్నాయి. దాదాపుగా 1 కిలోమీటర్ మేర ఈ పాద ముద్రలు ఉంటాయి. ఇచ్చట ఇది స్థానికంగా చెప్పేటువంటి కథనం మాత్రమే. కేవలం చారిత్రకమైన ఆధారాలు అంటే శాసనముల ద్వారా ఉన్నటువంటి ఆధారాలు ఏవీ లేవు. అయితే రాను ఆలయంలోని కోనేరుల్లో నీరు హెచ్చుతగ్గుల వల్ల ఇంకిపోవటం వల్ల భక్తులకు పుణ్యస్నానాలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతోంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మరోవైపు ఆలయం చుట్టుపక్కల బోర్లు వేయటంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఈ క్షేత్రంపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయం చుట్టుపక్కల బోర్లు వేయకుండా ప్రత్యేక చట్టం తీసుకొచ్చి క్షేత్రంలో గల 2 కోనేరుల్లో నిత్యం జలధారలు ప్రవహించేలా చర్యలు చేపట్టి శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని భక్తులు కోరుకుంటున్నారు. మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఇక్కడ తోలుకొచ్చినప్పుడు వాటర్ సదుపాయం చాలా ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఒకసారి సమ్మర్ లో వచ్చినప్పుడు కూడా అసలు నీటి సదుపాయం లేక మేము బయట చాలా దూరం పోయి డబ్బులు ఇచ్చి కరువులో పోయి స్నానం చేసుకుని ఇక్కడికి వచ్చిన ఇబ్బంది పడినాయి. భక్తి దర్శనం చేసుకుని భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళినాము. ఇప్పటికైతే ఇక్కడైతే బోర్లు వేసినందుకు చుట్టుపక్కల ఈ సదుపాయంలో బోర్ల వల్ల అసలు నీళ్లు లేకుంటే ఎండాకాలంలో టోటల్ గా ఎండిపోతున్నాయి. ఇక్కడ నుంచే 50,000 ఎకరాలు మొత్తానికి నీళ్లు సమర్పించేటోళ్ళము. ఇప్పుడు ఇక్కడ ఒక్క గంగా స్నానం ఎండాకాలం వస్తే ఒక్క వాటర్ కూడా మనకు చేసుకునే సదుపాయం ఇక్కడ భక్తులకి చాలా ఇబ్బంది అయిపోతుంది. దయచేసి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన వారికి భక్తులకి గంగా స్నానం ఇబ్బంది లేకుండా దయతలిచి గవర్నమెంట్ సదుకరించాలని కోరుతున్నాము. ఎండాకాలం వస్తే చాలా ఇబ్బంది పడతారు భక్తులు. అప్పుడు 100 పెండ్లిళ్ళు అవుతుంది ఇదల్లా. ఇప్పుడు పెండ్లి చేసుకుని కూడా పెండ్లిళ్ళకు కూడా వాటర్ సదుపాయం తక్కువ ఉన్న దానికి పెండ్లిళ్ళకు కూడా చాలా తక్కువ వస్తున్నది. వీటికి శ్రీశైలం తర్వాత ఇదే పుణ్యక్షేత్రం మనకి. ఈ శివాలయం చాలా పేరుగాంచిన శివాలయము. చుట్టుపక్కల బోర్లు వేసిన దానికి తక్కువైపోయిందట. అందుకనే ప్రభుత్వం ఏదన్నా చొరవ తీసుకొని భగవంతుని కిందికి వచ్చే భక్తులకి నీటి సదుపాయం కల్పిస్తే భక్తులందరూ ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.